హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. యాక్చువల్లీ ఏంటంటే మీరు అవేర్నెస్ లేదు అంటున్నారు కదా. అవేర్నెస్ కల్పించాల్సింది గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ నడుపుతున్న మెట్రో మీదే ఒకటి బిట్ అని ఒకటి సంథింగ్ దానికి సంబంధించిన ఒక యాడ్, ఒక ట్రైన్ మొత్తం ఉంది, ఒక మెట్రో రైల్ అంతా ఉంది. సో ఇలాంటి అంటే ఒక అవేర్నెస్ కల్పించకుండా డైరెక్ట్గా పోనీ అట్లా చూసినా పెద్ద పెద్ద హీరోస్నో లేకపోతే హీరోయిన్స్ వాళ్ళని ఒక్కసారి ఏమి టార్గెట్ చేయకుండా ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చూపించడం ఏదైతే ఉందో అది వీళ్ళ మీదకి చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది చిన్న పెద్ద లేదమ్మా, ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. సరే వెళ్ళాము, సహకరించాము, బట్ ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ పడడం అనేది వాడికి ఏం జరగకపోవచ్చు. ఒక ఎఫ్ఐఆర్ నా మీద ఉంది అనేది వాళ్ళకి ఒక బ్యాడ్ రిమార్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి, తెలియని వాళ్ళకి. అది తేరడానికి సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. మేబీ కొంతమంది రేపు నేను అమెరికా వెళ్ళి ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది నాకు అర్థమైపోతుందేమో, వేసారు అదేమో, ఇలాంటి రకరకాల కేటగిరీలు. నిజంగా వాళ్ళు ఆ రోజే ఎప్పుడైతే పెద్ద వాళ్ళు చేస్తున్న రోజే మీరు అక్కడ ఆపలేదు అనడం బట్టే కదా ఇదంతా జరుగుతుంది. ఆ రోజు ఆపకుండా ఇవాళ వచ్చినప్పుడు జనాలకున్న మిస్కన్సెప్షన్ లేకపోతే ఏదో అవుతుంది. సరే పోన్లేండి, ఇప్పుడు పెట్టారు ఒక 10 మంది, దీనివల్ల ఒక 100 మందికో 1000 మందికో తెలిసింది, వాళ్ళు ఆగుతారు. వీళ్ళు సమిధులు అయ్యారు, కానీ రాబోయే 1,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపారు మీరు అట్లీస్ట్. కాకపోతే ఇది ఈ పద్ధతిలో కాకుండా ఫస్ట్ నుంచి ఒక అవేర్నెస్ కల్పిస్తూ వచ్చుంటే ఇవాళ వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండేది కదా. యాక్చువల్లీ నేను ఈ మాట ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఎవరైతే ఈ చిన్న యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఇదంతా మొదలవడానికి కారణం సజ్జనార్ గారు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎవరైతే ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ ఉన్నారో ఫస్ట్ అక్కడ నుంచి రగిలింది కొంచెం. అమ్మా కల్పించాల్సింది ఎవరు, కల్పిస్తున్నది ఎవరు, బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. సజ్జనార్ గారు ఓకే ఒక ప్రభుత్వంలో భాగమే, కానీ ఆయన ఆర్టీసీలో ఎండీగా ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు ఆయన. అంటే మంచి ఎవరు చెప్పినా మంచి కదా. కాదమ్మా, ఎవరైనా చెప్పచ్చు, మీరు చెప్పుకోవచ్చు, నేను కూడా చెప్పచ్చు, కానీ బాధ్యత మనందరికి పౌరుడిగా బాధ్యత, మనకన్నా పెద్ద బాధ్యత ఎవరికి ఉంది? ఎవరైతే ఈ చట్టం చేశారో ఆ డిపార్ట్మెంట్, ఆ ప్రభుత్వం, వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఫస్ట్ చెప్పడం ఈ పద్ధతి కొంచెం ఇది అంటే చెప్పడం ఇలా చెప్పచ్చు, ముక్కుబిండి చెప్పచ్చు, కొట్టి చెప్పచ్చు. సో ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉంది, ముక్కుబిండి చెప్తున్నారు. అదేదో మంచిగానే చెప్పుండొచ్చు కదా. ఫస్ట్ మీరు చెప్పకపోవడం అనేది ఆ లోపం అయితే ఉంది. ఇప్పుడు అన్వేష్ చెప్పాడా, లేకపోతే సజ్జనార్ గారు చెప్పారా, లేకపోతే ఇంకొకరు చెప్పారా, వాళ్ళు చెప్పడం వల్ల ఇది జరుగుతుందా అనేది కూడా నాకు అంతా నేను అనుకోను. ఇది మేబీ గవర్నమెంట్లో కొంతమంది పెద్దలు గట్టిగానే డిసైడ్ అయ్యి జనాల్లో గట్టిగా అవేర్నెస్ రావాలి అనే కోణంలోనే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే కేసులు పెట్టడం అనేది బేసిక్ మోటివ్ అయినా కూడా అసలు పెద్ద మోటివ్ ఏంటంటే దీనివల్ల ప్రపంచంలో అవేర్నెస్ ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రాలో అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి చేస్తూ వచ్చారు అండ్ చిన్న సెలబ్రిటీస్ వరకు చేస్తారు, అందరూ తెలియక చేశారు. కొన్ని చోట్ల లీగల్ అయి ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇల్లీగల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు, ఆయన టీం నిన్న చెప్పింది మేము A23 అని ఒక రమ్మీ దానికి చేసాము, దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, సో అది లీగల్ సుప్రీంకోర్టు చెప్పింది అని అన్నారు. కానీ విష్ణుప్రియ 15 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిందంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోకి ₹1,00,000 అంట. అంటే నాకు తెలిసి పెద్దవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో చిన్నవాళ్ళు మాదే ఉంది, మాకు కూడా ఒక వీడియోకి 1,00,000 అంటే నెలకు ఒక 5 వీడియోలు చేస్తే 5 లక్షలు దాని నుంచే వస్తాయి. ఈ కోణంలో చేసేసి ఉంటారా, అంటే ఫ్లూక్లో కొట్టేసి ఉంటారు అనుకోవచ్చా? ఆయన A23 యాప్ చేసినా, ఎటువంటి యాప్ చేసినా ఇది లీగలే. అది సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడో ఏంటిది, 2017లో వచ్చిన చట్టం. సో వాళ్ళు ఆ చట్టాలను చూస్తున్నారు. చట్టాలు అనేది కేంద్ర ప్రభుత్వం చేసే ఒకటి ఉంటాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా చట్టాలుగా మారుతుంటాయి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలో ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని వాడు చట్టాలు చేయొచ్చు. సో ఆ చట్టాలు ఇక్కడికి మాత్రమే వర్తిస్తున్నాయి. సో సుప్రీంకోర్టులో అది ఉంది కదా అన్నా కూడా మనకి ఇది అర్థమవుతుంది, ఈ చట్టం ఉంది అనే విషయం. అదే అంటున్నాను, అట్ ద సేమ్ అందరికీ కూడా ఇలాగే చెప్తారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఎవరైతే చెప్పుంటారో సార్ సుప్రీంకోర్టు తీర్పే ఉంది సార్, లీగల్ సార్, చేసేయండి సార్, ఇదే ముక్క వీళ్ళు కూడా చెప్పుంటారు విష్ణుప్రియకి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సెలబ్రిటీస్ కూర్చొని లా బుక్స్ చదువుకొని అది ఎంత ఉంది ఇది ఏంటి ఉంది అన్నీ చదువుకోరు. వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉంటారు, కోఆర్డినేటర్స్, వాళ్ళు వచ్చి చెప్తుంటారు, సరే అనుకుంటారు. ఎందుకంటే ఇటువంటి యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా, ఇంతమంది చేసినా కూడాను.
మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, అప్పుడు ఎందుకు చెప్పలేదు ఏదో ఉంటుంది చూడండి ఆ టైప్లో. ముందే చెప్పాలా? సో అలా మంచిదే, పోనీ ఇప్పటికైనా తెలుస్తుంది అంతే. కాకపోతే కొంత ఇబ్బంది వీళ్ళకి.